శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ వాక్య భాగములో 1వ అధ్యాయము లూకాసు సువార్త 17వ వచనములో చివరి భాగాల్లో చదువుకున్నాం. నిన్న జకరియతో మాట్లాడిన మాటలు విన్నాం. ఈరోజు కూడా ఇంకా జకరియతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజుతో జకరియతో మాట్లాడటము ముగింపు జరుగుతుంది. అయితే ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు జీవితంలో ఇలా జరుగుతుంది. ఇలా దేవదూత వచ్చి మాట్లాడుద్ది, నాకు ఒక కుమారుడు పుడతాడని జకరియా కానీ ఎలిజబెత్ గారు కానీ ఏనాడు ఊహించలా. వాళ్ళు ఊహించలేదు. ఇక ఈ జన్మకి దేవుడే మాకు ఆధారం అనుకొని బ్రతికేటువంటి దంపతులుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసింది, పిల్లలు లేరు అని అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ వృద్ధాప్యంలో లోకంలో ఒక సంఘటన జరిగింది. మొన్ననే యూట్యూబ్లో ఇచ్చారు. చాలా వృద్ధురాలు, దాదాపు 65-70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాలు వృద్ధురాలకి ఇంజెక్షన్ చేసి పిల్లలను కనిపించారు. హల్లెలూయా! ఒక బాబు పుట్టాడు. 70 సంవత్సరాలు వృద్ధురాలకి మరి ఎందుకు ఆ ఊహ జరిగిందేమో తెలియదు, కానీ ఇంజెక్షన్ ద్వారా వారు ఒక బాబుని కన్నది. ఆ మాట పదే పదే చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మొదట ఇంజెక్షన్ ఆమె కాదు చేయించుకునేది, ఆమె కంటే చిన్నవారు, 25 ఏళ్ళు ఉన్నవారు, 30 ఏళ్ళు ఉన్నవారు పిల్లలు పుట్టకపోతే ఇంజెక్షన్ ద్వారా పిల్లలు పుట్టించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 70 సంవత్సరాలు నిరీక్షణ కలిగింది ఆమె, కానీ ఫలితం లేకపోయింది. 70 సంవత్సరాలకి ఆ ఇంజెక్షన్ ద్వారా చక్కగా ఒక బాబుకు జన్మనిచ్చింది. అది ఇక చూడండి ఎంత వైరల్ అయిందో. కానీ ఇక్కడ జకరియా ఎలిజబెత్లకు ఇంజెక్షన్ ద్వారా కాదండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే వాగ్దానము చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో జకరియా, ఇదిగో ఎలిజబెత్ నీకొక కుమారుణ్ణి కంటది అని జకరియకు ఆ యాజకత్వ ధర్మం చేయడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వృద్ధాప్యంలో కూడా ప్రార్థన చేశాడండి. ఎప్పుడండి? వృద్ధాప్యంలో కూడా నాకు ఒక కుమారుని ఇమ్మని కోరుకున్నాడు. ఆయనకి ఏది కొదువుగా ఉన్నదో దాని నిమిత్తమే కోరుకున్నాడు. ఆయనకు ఏదైతే ఇబ్బందిగా ఉందో అదే కోరుకున్నాడు. కోరుకుంటే దేవుడు నెరవేర్చారు. యాజక ధర్మం జరిగేసేటప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చి గాబ్రియేల్ అనే దూత వచ్చింది దగ్గరకు. చూద్దాం ఇప్పుడు 18వ వచనం. జకరియా, ఇది నాకిలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూతకి అంటనే రోషం వచ్చింది. హల్లెలూయా! ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఒక సమాచారం తెలియచేస్తున్నాడు అని అంటే అది వినాలి. మనుషులైనా సరే, ముఖ్యమైన వాడు మన దగ్గరికి వచ్చి ఒక సమాచారం తెలియచేశాడంటే అది వినాలి. కానీ
దేవుని సమూహంలో గబ్రియేలు అనే ఒక దూత, ప్రాముఖ్యమైనటువంటి దూత. ఈ గబ్రియేలు అనే దూత ప్రాముఖ్యమైన దూత. ఈ గబ్రియేలు దూత వచ్చి ఈ యొక్క జకరీతో మాట్లాడుతుంటే, ఇదిగో ముష్టితనమందు నా భార్య బహుకాలము గడిచినది నని ఆ దూతతో చెప్పగా, దూత వెంటనే రోషం కలిగి ఒక మాట చెబుతుంది. ఏమనంటే, దూత నేను దేవుని సమూహమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. హల్లెలూయా. నీకు తెలుపటానికే పంపబడ్డాను. నా మాట నువ్వు గౌరవించలేదు, నా మాటకు నువ్వు లోబడలేదు, నీకు ఒక శిక్ష వేస్తున్నాను, విను అనని గబ్రియేలు దూత ఒక శిక్ష వేస్తూ ఉన్నది. చూడండి ఏమంటుంది ఆ మాటకు. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. వేసేసిన శిక్ష. నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. దేవుని మాట నమ్మి నువ్వు నిరీక్షణ కలిగితే ఏమైనా చేయగలడు. హల్లెలూయా. నీ స్థితి మొత్తాన్ని మార్చగలడు. ప్రియులారా గమనించండి, నిన్ను, నీ బ్రతుకును, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు దేవుడే. గబ్రియేలు అనే దూత దగ్గరకు వచ్చి, నీవు నమ్మలేదు, నా మాట వినలేదు కాబట్టి నీవు కొంతకాలము ఈ సంగతులని జరిగిపోయేదాకా నువ్వు మాట్లాడలేవు అనని దేవదూత అధికారంతో చెప్పింది. అలాగనే జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత 21వ వచనం, ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయము నందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో లేక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. హల్లెలూయా. దర్శనము కలిగినదని వారు గ్రహించారు. జకరియా మాట్లాడలేకపోయినందున ఇదిగో దేవుని దర్శనము జకరియాకు కలిగినది. దేవుని చూశాడు, దేవుని స్వరం విన్నాడు అని ప్రజలు గ్రహించారు. వెంటనే మరొక మారి జరుగుతున్నటువంటి సంగతిని చదువుకుందాం. గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైగలు చేయుచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళాను. సేవ చేసే దినాలు అయిపోయినవి, తన ఇంటికి వెళ్ళాడు. ఇక తర్వాత జరుగుతున్న సంగతులను చూద్దాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. హల్లెలూయా. ఎన్ని నెలలు? 5 నెలలు. ఈ వృద్ధాప్యములో నాకుండిన నింద తొలగిస్తున్నాడు, మంచిదే. కానీ ఈ 90 ఏళ్లకు, ఈ 100 ఏళ్లకు నేను ఈ ముసలితనమందు గర్భం ధరించటం ఏంది? జనం నవ్వుకుంటారని
5 నెలల పాటు కంటికి కనపడలేదంట. హల్లెలూయా. 5 నెలల పాటు ప్రజల కళ్ళల్లో పడలేదంట. ఏమంటారండి? వృద్ధాప్యంలో గర్భం వస్తే అబ్బో ముసళ్ళకి గట్టిదిరా అంటారు. హల్లెలూయా. అబ్బో ముసలిదానికి ఇప్పుడు వచ్చిందా గర్భం అంటారు. కానీ పుణ్యం పురుషులు ఏమంటారో తెలుసా? ఆమె ఎంతో పుణ్య పురుషురాలు, ఎంతో దేవుని దగ్గర ఉంది. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు దేవుని పనిలోనే ఉన్నారు, దేవుని కొరకు బ్రతికారు, అందుకే దేవుడు ఇచ్చాడంటారు. హల్లెలూయా. అందుకే వారిని దర్శించారంటారు. అందుకే దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు, మంచి కుమారుని ఇస్తాడు అని చెప్పుకుంటారు. కానీ కొన్ని నోళ్ళు ఉంటాయండి, అవి మామూలు నోళ్ళు కాదండి. అవి అసలు మామూలు నోళ్ళు కాదు. ప్రజలను మాటలతోటే చంపేస్తారండి. కానీ ఈ మాటలకు భయపడి 5 నెలల పాటు ఎవరికంట పడకుండా లోపల ఇంట్లోనే ఉండిపోయింది, కొండసీమల్లో ఉండిపోయింది. ప్రియులారా, మనం పుణ్యంగా ఆలోచించాలి కానీ పాపముగా ఆలోచించకూడదు. మన పుణ్యకార్యాలకే పూనుకోవాలి కానీ పాప కార్యాలకు పూనుకోకూడదు. పాపపు కార్యాలకు పూనుకున్నవాడు పాపంతో చచ్చిపోతాడు. పుణ్యకార్యాలు చేయవాడు దేవుని దర్శనాలతోటి, దేవుని అనుభవాలతోటి వారి కుటుంబాన్ని పెంచుకుంటారు, వారు నడుస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు.